నిన్న బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో గల తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి కింద రేవంత్ రెడ్డికి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. కొన్ని రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయ చర్యలకు తెలంగాణకు ₹1,00,00,000 విరాళంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ₹1,00,00,000 విరాళం ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుకి ₹1,00,00,000 చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ₹1,00,00,000 విరాళం ఇవ్వడంతో అన్నమాటను నిలబెట్టుకున్నారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1,00,000 చొప్పున ₹4 కోట్ల తన సేవింగ్స్ నుండి ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు వరద కారణంగా నష్టపోయిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయం కింద ₹5 కోట్ల విడుదల చేశారు.